తుఫానులా వచ్చి తలుపు మీద పడ్డాడు శ్రీనివాసరావు. తుఫాన్లానే తలుపులు భళ్ళున తెరుచుకున్నాయి. అతని చేతిలో విస్కీ సీసా ఉంది. లోపలికి దెబ్బతిన్న పుంజులా తూలుకుంటూ వచ్చాడు. చుట్టూ చూశాడు. ఒక గదిలో చిన్న బల్బు వెలుగుతుంది. అటు చూశాడు. మంచం మీద ఆమె పడుకొని ఉంది. అప్సరసలా ఉంది. రాక్షసి, డెవిల్ అనుకుంటూ చేతిలో ఉన్న విస్కీ సీసా కిందికి విసిరికొట్టాడు. అది ముక్కలైంది. ఆ శబ్దానికి ఆమె కళ్ళు విప్పింది. సీల్హుటిలో దయ్యంలా కనిపించాడు. ఆమె చప్పున లేచిపోయింది. అతడు మీద పడ్డాడు. ఆమె తప్పించుకుంది. జారిపోయిన చీర కొంగుని లాక్కొని గదిలోకి దూకింది. అతను చీర కొంగు పట్టాడు. గద్దలా పట్టాడు. చీర చిరిగిపోయింది. ఆమె అరవబోయింది. గప్పున లేచి ఆమెను మంచం మీద పడేశాడు. ఆమె ఇక అరవలేకపోయింది. డన్లోపిల్లో బెడ్ మించి లేచినట్లు గ్రహపతి తీరు బడిగా గుడ్ మార్నింగ్ చెబుతూ తూర్పు పరుపు మించి లేచాడు. మంచం మీద అడ్డంగా నిద్రపోతున్న శ్రీనివాసరావు ఆవలిస్తూ కళ్ళు విప్పాడు. గతుక్కుమన్నాడు. తను ఇక్కడికెలా వచ్చినట్టు? చప్పున లేచిపోయాడు. శారదేది? గదులన్నీ వెతికాడు. దుప్పటి గదిలోంచి ద్వారం మీదుగా తోటలోకి దారి చూపిస్తుంది. శారదా అని అరుస్తూ తోట, పెరడు, గదులు వెతికాడు. వెనక గుడిసెలో ఉన్న గోపాలం, ఏమైంది బాబుగారు అంటూ పరుగున వచ్చాడు. శారద. మిగతా మాటలు గొంతు కానించి పెగట్లేదు. రాత్రి తనకు తెలియకుండా ఏదో జరిగి ఉండాలి. గదిలో విస్కీ సీసా పగిలి ఉంది. కాళ్ళు వణికాయి. చేతులు పట్లు తప్పాయి. గబగబా అక్కడ్నుంచి పరుగు నడకలతో శారద తండ్రి ఫణిభూషణ్ రావు ఇంటికి వెళ్ళాడు. శారద ఇక్కడికొచ్చిందా అండి? చుట్ట కాల్చుకుంటున్న ఫణిభూషణ్ రావు వెనక్కి తిరిగి చూశాడు. ఇక్కడికెందుకొస్తుంది? వచ్చినా నువ్వు రానిస్తావా? అన్నాడు హుంగ్యంగా. ఏమైంది బాబూ అనుకుంటూ లోపల్నుంచి జానకమ్మ వచ్చింది. ఫణిభూషణ్ రావు ఆమెను ముందుకి అడుగు వెయ్యనివ్వకుండా చేత్తోనే ఆపాడు. ఏమైందో నీకు తెలీదా? తెలీదండి. నీకు తెలియకుండా ఎక్కడికి పోతుంది? అదే అర్థం కావటం లేదు. ఫణి అతని దగ్గరకు వచ్చాడు. నిజం చెప్పు, ఏం జరిగింది అని అరిచాడు. రాత్రి నేను పట్నం వెళ్ళి అర్ధరాత్రి అనుకుంటా వచ్చాను. తెల్లారి చూసేసరికి లేదు. అబ్బా, వాదనలేమి గాని అమ్మాయి ఏమైందో ఆలోచించరేమిటండి అని ఏడ్చింది జానకమ్మ. పద వెతుకుదాం అని ఫణి శ్రీనిని తీసుకొని బండరామునితో పాటు బయలుదేరాడు. ఫణి, శ్రీనివాసరావు, బండరాముడు కారులో రోడ్డుగట్ర వెతికారు. పొలాలు, తోటలు చూశారు. కొండలు, గుట్టలు కలియ చూశారు. చివరికి కాలువ గట్టంతా గాలించారు. ఎక్కడా శారద జాడ కనిపించలేదు. ఫణిభూషణ్ రావు కళ్ళు అగ్నిగొల్లల్లా మండాయి. పళ్ళు పటపటా కొరికాడు. శ్రీని వైపు కాల్చేసినట్టు చూశాడు. శారద ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలీదా? 100 సార్లు చెప్పాను నాకు తెలీదని. ఫణి చప్పున చెయ్యి ఎత్తాడు. ఏమనుకున్నాడో చెయ్యి దించేసి షర్ట్ పట్టుకొని బరబరా ఈడ్చుకుంటూ పోలీస్ స్టేషన్కి పోయాడు. ఫణిభూషణ్ రావు చెప్పిందంతా విన్నాడు ఇన్స్పెక్టర్. వీడు హత్య చేసి ఉంటాడు, అరెస్టు చెయ్యండి ఇన్స్పెక్టర్ అని కళ్ళనీళ్లతో చివరి మాటలు చెప్పాడు. ఇన్స్పెక్టర్ ఫణి ముంజేతిని తట్టాడు. ఆవేశపడకండి ఫణిభూషణ్ రావు గారు. మెల్లగా నేను అతన్ని కనుక్కుంటాను. మీరిక వెళ్ళరండి. ఫణి అరిస్తూనే లేచాడు. శ్రీనివాసరావు దగ్గరకు వచ్చాడు. నీకు రేపటి వరకు గడువు ఇస్తున్నాను. అమ్మాయి ఈ లోపున కనిపించిందా సరే సరి, లేదా నిన్ను ఉరికంబం ఎక్కించకపోతే నా పేరు ఫణే కాదు అని చరచరా వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన చాలాసేపటి వరకు ఇన్స్పెక్టర్ మాట్లాడలేదు. ఇప్పుడు నన్నేం చెయ్యాలనుకుంటున్నారు ఇన్స్పెక్టర్ అని శ్రీని అడగడంతో,
నిట్టూర్పించాడు. నా డ్యూటీ ప్రకారం మిమ్మల్ని అరెస్ట్ చేయాలి. కానీ తగిన ఆధారాలు లేవు. వారెంట్ లేదు. ఇవాళకి మిమ్మల్ని విడిచిపెడుతున్నాను. రేపోసారి వచ్చి కనిపించండి. ఈ మధ్యలో మేం కూడా శారద గురించి వకాబ్ చేస్తాం. శ్రీని లేచి నీరసంగా వెళ్ళిపోయాడు. ఫణిభూషణ్ రావు ఇంటికి వచ్చేసరికి ఇంటి నిండా పరామర్శించడానికి వచ్చిన జనం పోగై ఉన్నారు. జానకమ్మ కంగారుగా భర్త దగ్గరకు వచ్చి, యావండి, శారద కనిపించిందా? లేదు. అన్ని చోట్ల వెతికారా? వల్లకాటిలో కూడా వెతికాను అన్నాడు చిరాకుగా. జానకమ్మ ఏడ్చింది. దాని బ్రతుకుని మనమే చేజేతుల నాశనం చేసేశాం. నేనటే నాశనం చేసింది అని అరిచాడు ఫణి. కాదు. ఆ వేళ అది ఈ పెళ్లి వద్దుగాక వద్దని ఎంత ఏడ్చినా వినిపించుకున్నారా? ఒక్కగానొక బిడ్డ. దాని ఇష్టప్రకారం కానివ్వండి అంటే ఇంత ఎత్తున లేచారే. చూడండి ఇప్పుడేమైందో. ఫణి ఆలోచనలో పడ్డాడు. నిజమే. ఆ వేళ శారద ఈ పెళ్లి వద్దని గొడవ పెట్టింది. ఆ గొడవ మరింత చేసి భీష్మిస్తే తను ఈ పెళ్లికి ఒప్పుకునేవాడి కాదేమో. 6 నెలల క్రితం ఆమె హైదరాబాద్లో బిఏ పరీక్షలు రాసి వచ్చిన రోజులు. అలా బయటకెళ్ళి పొలాలు చూసి వస్తానంటే సరే అని ఆమెను పంపించాడు. శారద ఒక నవల పట్టుకొని పొలం వైపుకు వెళ్ళింది. పొలంలో ఒక వైపున్న చిన్న పాక, అందులో బండరాముడు నాటుసారా తయారు చేస్తున్నాడు. శ్రీని గుడిసె దగ్గరకు వచ్చాడు. శ్రీనిని చూసి అక్కడ తాగుతున్న వాళ్ళు ఎక్కడికి వాళ్ళక్కడ గ్లాసులు పారేసి పారిపోయారు. ఏరా రావుడ్రు, ఇంకా ఈ సారభట్టి తీసేయలేదా? అరిచాడు శ్రీని. అదేంటి బాబయ్యా, పెద్దోళ్ళకి ఇదొక్కటే పెన్నిది. పగలంతా రెక్కలు ముక్కలయ్యేటట్టు కష్టపడతారా? ఈ సాయంకాలం సల్లపట్టుని ఈ సుక్కేసుకుంటే ప్రాణం కుదుట పడుతుంది. ఈ ఒక్క ఆనందాన్ని ఆళ్ళ దగ్గర్నుంచి లాగేసుకుంటే పాపం బావయ్యా అన్నాడు బండరాముడు. అందుకని వాళ్ళ సంసారాల్లో నిప్పులు పోసి నువ్వు డబ్బులు గండించుకుంటున్నావు? నేను గండించుకుంటున్నానని ఉంటే తమరు దిగండి ఈ వ్యాపారంలో. నోర్ముయ్ అని అరిచాడు శ్రీని. ఇదే నీకు చివరిసారిగా చెప్తున్నాను. రేపీ పాటికి ఈ పాకని ఇక్కడ్నుంచి తీసేస్తే సరే సరి. లేదా తర్వాత ఏం జరిగినా నన్నేమన్నా లాభం లేదు అని చప్పున వెనక్కి తిరిగాడు. ఎదురుగా 2 జడల శారద కనిపించింది. శ్రీని ఆమె వైపు క్షణం చూశాడు. ఆమెని శారద అని గుర్తుపట్టక ఆమెను పలకరించాలో, బండరాముడి మీద కోపంతో తప్పుకుపోవాలో అర్థం కాక అలానే చూస్తూ ఉండిపోయాడు. ఏమిట్రా రాముడు అంది శారద శ్రీనిని తప్పించుకొని ముందుకి వస్తూ. రాముడు కంగారు పడిపోయాడు. వీలైనంత వరకు గుడిసెలో తన పరిశ్రమ ఆమెకు కనిపించకుండా ఉండాలని శతవిధాలా ప్రయత్నం చేస్తూ, ఏం లేదు అమ్మగారు. తమరిక్కడికి ఎందుకొచ్చారు? వెళ్ళిపోండమ్మగారు అని బతిమాలాడు బండ. ఏం, ఇదంతా రాకూడని చోట? తమలాంటివారు రాకూడని పాపిష్టి చోట ఇది. అందుకని తలా ఒక గ్లాసు విషమిచ్చి చంపుతున్నాడు అన్నాడు శ్రీని వెనక్కి తిరిగి. శారద శ్రీని వైపు చూసింది. అయితే మీరెందుకొచ్చారు అంది చిరునవ్వుతో. అట్టడగండి అమ్మగారు అన్నాడు బండరాముడు. నోర్ముయ్యరా వెదవాయ్. శారద బండరాముణ్ణి కసిరింది. అసలిక్కడ ఏంటిదంతా? ఈ కుండలు, పొయ్యి, గ్లాసులు. సారా వండి పంచుతున్నాడు. పోలీసులు పట్టుకోరా? దక్షిణ తీల్చుకుంటారు. మరి ఊరి పెద్దలు? ఎవరు పెద్దలంటే? కరణ ముసనసబులేనా? వాళ్ళకి హోదావారికే ముడుతుంది దక్షిణ. తన డ్రింక్ సీక్రెట్స్ అన్నీ శ్రీని చెప్పేస్తున్నాడనుకున్నాడు బండరాముడు. పెద్దలంటే ఫణిభూషణ్ రావుకి కూడా ఇస్తున్నారంటారా అయితే? అన్నాడు శారద వైపు ఓరకంట చూస్తూ. ఏమోరా, ఇచ్చినా ఇస్తావు అని శ్రీని అంటూ ఉంటుండగానే
శారద, శ్రీ అని అరిచింది. ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా? ఆ! మీ నాన్నగారి గురించే. విన్నారా అమ్మగారు? నాన్నగారి గురించి ఈయనగారు ఎంతలేసి మాటలంటున్నారో? ఈయన ఇక్కడ అలగజనానికి ఆయన కూడా అమ్మగారు. ఆళ్ళ అండ చూసుకునే ఈయన ఈ ఊళ్ళో ఎన్ని నాటకాలాడాలో అన్ని ఆడుతున్నారు. అలాగా? అని శారద శ్రీని వైపు చూసి వెనక్కి తిరిగింది. శ్రీని ఆమె వెనకే వెళ్ళాడు. ఆమె చేతిలో శ్రీధర్ రాసిన నవల చూశాడు. నువ్వెప్పుడొచ్చావు శారదా? శారద అతని వైపు చూడకుండానే పుస్తకం తిప్పుతూ రాత్రి అంది. చదువు పూర్తయిందా? ప్రస్తుతానికి అయ్యింది. నువ్వేం చేస్తున్నావు? బండరాముడు చెప్పాడుగా. రాజకీయాలన్నమాట. అన్నమాటే గాని ఆ పుస్తకం పూర్తిగా చదివావా? శారద ఒకసారి పుస్తకాన్ని చూసుకుంది. చదువుతున్నా. అతని పుస్తకాలు ఏమన్నా చదివావా? ఆల్మోస్ట్ అన్నీ చదివాను. బాగా రాస్తాడా? ఏం అంత ఆరాగా అడుగుతున్నావు? ఏం లేదు. ఆ చెత్త చదవడానికి నీకింత ఓపిక ఎలా వచ్చిందా అని. నా కథని నవలలు సహించవు. ఎందుకు రుచించవని అటుకులకి విలువ తగ్గదు కదా! అంటూ విసురుగా వెళ్ళిపోయింది. శారదా, శారదా అంటూ వెంటపడ్డాడు. ఏమిటి వెంటపడ్డం? సిగ్గులేదా? సిగ్గా? నాకా? ఎందుకు? చిన్నప్పట్నుంచి చదువుకున్నాం. కలిసిమెలిసి తిరిగాం. పైగా మీ నాన్న, మా నాన్న ప్రాణ స్నేహితులు. ఆ చనువుతో కనబడక కనిపించావని పలకరిస్తున్నా గాని నేనేం భుజానేసుకొని పోవడం లేదుగా. ఓహో! భుజాన్నేసుకొని పోవాలని కూడా ఉందా? మర్చిపోయావా? చిన్నప్పుడు ఇలాంటి చిలిపి పనులు చేస్తూ ఉంటే రక్తం కారెట్టు కొట్టాను అంది శారద. అవునవును. నుదిటి మీద మచ్చ కూడా ఉంది చూడు అని ఆమె చెయ్యి తీసుకొని తన నుదిటి మీద పెట్టుకున్నాడు. శారద చెయ్యి లాక్కొని పారిపోయింది. శ్రీని నవ్వుతూ నిలబడ్డాడు. అతని భుజం మీద రాజకీయమంత బరువైన చేయి పడింది. బలమున్న ప్రతిపక్షపు సభ్యుడిలా నిలదొక్కుకొని వెనక్కి చూశాడు. ఫణి నవ్వుకున్నాడు. అమ్మాయితో గొడవ పడుతున్నావా? లేదండీ. అయితే పర్వాలేదు అని మరోసారి భుజం తట్టి వెళ్ళిపోయాడు.